హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మీరు రెగ్యులర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్నారా? సో మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రీ ప్రిడిక్షన్స్ అండ్ అలానే ఎవ్రీ మార్నింగ్ 1 అవర్ అనేది మనం లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము ఎవ్రీడే. సో ఆ వీడియోస్ని కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి. మీకు లైవ్ మార్కెట్లో పర్ఫెక్ట్ మార్కెట్ డైరెక్షన్ గుర్తించగలుగుతారు. అండ్ అలానే మన వాట్సాప్ సపోర్ట్లో మన మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది ఎలా ఉంది, ఎలా చేంజ్ అవుతుంది అన్న అప్డేట్స్ కూడా మనం వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాము. వాటిని కూడా మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఈరోజు వీడియోకి వస్తే స్టాక్ మార్కెట్లో ఒక మ్యాజిక్ అయితే జరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్తో. దాన్ని ఒప్పుకోవాలి, తప్పనొద్దు. అండ్ క్లియర్గా ఆ మ్యాజిక్ అనేది మార్కెట్ని క్లియర్గా పుల్ బ్యాక్ ఫెయిల్యూర్గా చూపించింది. మీరు చూడొచ్చు, చార్ట్ చూస్తే క్లియర్గా అప్ ట్రెండ్ సపోర్ట్లో బ్రేక్ డౌన్ ఫెయిల్యూర్, పుల్ బ్యాక్ ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది. సో ఇవాళ ఫెయిల్యూర్ అవుతుంది అనుకున్నాను, బట్ ఫెయిల్యూర్ కాకుండా పుల్ బ్యాక్ అయింది. పుల్ బ్యాక్ ఓకే, మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అనుకుంటే పుల్ బ్యాక్ ఫెయిల్యూర్ అయింది. బట్ ఏం జరిగినా కూడా మార్కెట్ అనేది ఒక పర్ఫెక్ట్ లెవెల్ మీద ఉంది. దాన్ని మనం పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అవుతాం. రియల్ టైంలో ఈరోజు మార్కెట్ని మనం పర్ఫెక్ట్ మార్నింగ్ 1 అవర్ అనాలిసిస్ చేసినప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా మార్కెట్ అనేది రికవరీని చూపించింది. కొంచెం మన స్టాప్ లాస్ని కూడా తీసుకున్నాము. మీకు గుర్తుండొచ్చు, వీడియో చూస్తే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది లైవ్ వీడియో. అండ్ ఆ వీడియో క్లోజింగ్లో కూడా నేను క్లియర్గా చెప్పాను, మార్కెట్ అనేది డౌన్ సైడ్కే ఉంటుంది. పర్ఫెక్ట్గా నేను మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి రాగానే హై క్వాంటిటీతో ఎంటర్ అయ్యి మంచి రికవరీని చేస్తానని చెప్పాను. పర్ఫెక్ట్గా మార్కెట్ అనేది 23,100 పిఈ పర్ఫెక్ట్గా 60 రూపీస్ వరకేమో రీచ్ అయినట్టుంది. ఆ తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ఫాల్ అవడంతో అదే 23,100 పిఈ మళ్ళీ 90 రూపీస్కి రాగానే నేను పర్చేజ్ చేశాను. 130 రూపీస్కి రాగానే ఎగ్జిట్ అయ్యాను. మంచి ప్రాఫిట్ అయితే మేక్ చేశాను. అండ్ ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ట్రేడ్ కూడా చేశాను. అది కూడా పర్ఫెక్ట్గా మంచి రిటర్న్ అయితే ఇచ్చింది. అప్ టు 135 వరకేమో వెళ్ళినట్టుంది. బట్ కాకపోతే నేను 135 వరకు వెళ్తే 135 తీసుకోలేదు, 115 తీసుకున్నాను. 15 పాయింట్స్ నెగిటివ్. ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలోనే హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ వచ్చాయి, మార్కెట్ రికవరీ అనేది జరుగుతుంది అని అలర్ట్ కూడా వచ్చింది. సో నేను క్లియర్గా హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ అలర్ట్ చూడగానే క్లియర్గా ఎగ్జిట్ అయ్యాను. అండ్ పర్ఫెక్ట్గా రియల్ టైంలోకి వస్తే మార్కెట్ ఇవాళ కొంచెం డౌన్ సైడ్కి ఉంది, బట్ అది పర్ఫెక్ట్గా పాజిటివ్ కావడానికి మాత్రం మేజర్ రీజన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో మనం ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి కూడా మాట్లాడదాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అంత ఎఫెక్టివ్గా ఏం మ్యాజిక్ జరిగింది అంటే, అంత ఎఫెక్టివ్ మ్యాజిక్ ఏం లేదు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా అంత ఏం బాగా ఇంప్రూవ్ కాలేదు. బట్ కాకపోతే ఏంటంటే ప్రాఫిట్ బాగా ఉంది అండ్ నెట్ ఇంట్రెస్ట్ కూడా బాగా ఇంక్రీజ్ అయింది. సో ఈ రెండు కారణాలు బాగా హెల్ప్ చేస్తే, ఇంకొక మేజర్ రీజన్ ఏంటి అంటే మొండి బకాయిల కోసం కేటాయింపులు అనేటివి ఈ క్వార్టర్లో చాలా తగ్గించారు. అది మార్కెట్లో చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఆ విషయాన్ని నేను క్లియర్గా వాట్సాప్లో కూడా పోస్ట్ చేశాను. అది క్లియర్గా మార్కెట్లో అట్రాక్ట్ చేసింది. రియల్గా నేను చాలా బాగా సెర్చ్ చేశాను, అసలు ఏంది అంత అట్రాక్టివ్నెస్ అనేది, ఎందుకు, ఏం జరిగింది అనేది చూస్తే మొండి బకాయిల కోసం రికవరీ కోసం ఈసారి కేటాయింపులు చాలా తక్కువ చేశారు. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేటివి తగ్గుతాయి అనేది చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ కేటాయింపులతోనే అర్థమవుతుంది. సో అది మార్కెట్లో చాలా మందిని అట్రాక్ట్ చేసింది. అండ్ చాలా మంది కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పట్ల పాజిటివ్ ఒపీనియన్తో ఉన్నారు. లాస్ట్ 3 ఇయర్స్గా అది ఏమి ఎంత రిటర్న్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పర్ఫెక్ట్గా 1630 నుంచి క్లియర్గా అది మళ్ళీ 1880 వరకు అలా రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అది పాసిబుల్ కావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అందులో మనకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్గా మంచి రిటర్న్స్ అనేటివి క్లియర్గా హెచ్డిఎఫ్సి అనేది ఈ క్వార్టర్లో చూపించినట్టుగానే కనబడుతుంది. సో అది పర్ఫెక్ట్గా మార్కెట్లో ఈరోజు బుల్ రన్ని క్రియేట్ చేసింది ఆఫ్టర్ 2 తర్వాత. అది మార్కెట్లో నిఫ్టీ మంచి రికవరీ అనేది చూపించడానికి హెల్ప్ అయింది. అండ్ అలానే హెచ్డిఎఫ్సి బ్యాంక్తో పాటు ఐసిఐసి బ్యాంక్ కానివ్వండి, ఇన్ఫీ కానివ్వండి, ఐటీ సెక్టర్లో చాలా స్టాక్స్ ఇవాళ బుల్లిష్ మూమెంట్ అనేది చూపించాయి. సో ఇవన్నీ మార్కెట్లో మంచి సపోర్ట్నిచ్చి మార్కెట్ని బాగా బుల్ రన్ చేశాయి. బట్ రేపు ఏంటి అనేది చాలా మందికి ఉన్న డౌట్. ఇవాటిది అయిపోయింది, బట్ వాట్ ఇస్ టుమారో అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ రియల్ టైంలో నేను చాలాసార్లు మాట్లాడతాను, ప్రీ ప్రిడిక్షన్ అనేది ఓన్లీ 40% సక్సెస్ ఇస్తుంది, 60% వరకు ఫెయిల్యూరే ఉంటుంది. మనం ప్రీ ప్రిడిక్షన్లో ఏం మాట్లాడినా కూడా అది జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బట్ కాకపోతే ఒక టెక్నికల్ వ్యూని మాత్రం క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. సో దీన్ని మనం ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గానే తీసుకోవాలి. సో అందుకే నేను ఏం చేస్తున్నాను, ప్రీ ప్రిడిక్షన్ చేస్తున్నాను. డైలీ ఫస్ట్ 1 అవర్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే పర్ఫెక్ట్గా మార్కెట్లో ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే
మా మిడిల్ అవర్స్‌లో కొంచెం క్లాసెస్ ఉన్నాయి. సో, అందువల్ల పర్ఫెక్ట్‌గా నేను ఫుల్లీ లైవ్ మార్కెట్ కండక్ట్ చేయలేను. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఈరోజు మార్కెట్ ప్రీ ప్రిడిక్షన్ ఏంటి అంటే, అండ్ నేను పర్ఫెక్ట్‌గా వీడియో స్టార్టింగ్‌లోనే మాట్లాడాను. పుల్ బ్యాక్ ఫెయిల్యూర్. సో, పుల్ బ్యాక్ ఫెయిల్యూర్ అనేది కనబడుతుంది కాబట్టి, ఆ ఫెయిల్యూర్ అనేది అప్ ట్రెండ్ సపోర్ట్ పైకి ఒక క్యాండిల్‌ని చూయిస్తే మాత్రం పర్ఫెక్ట్‌గా బుల్లిష్ సైడ్‌లో ఉన్నాం. బుల్లిష్ సైడ్ పర్ఫెక్ట్. లేదు, మార్కెట్ అనేది సపోర్ట్‌కి కిందికే ఉండి రెడ్ క్యాండిల్‌ని చూయించింది అంటే మాత్రం బేరిష్ డైరెక్షన్. నేను క్లియర్‌గా నిన్న మాట్లాడాను. ఏం చెప్పాను? మార్కెట్ అనేది మేజర్ డౌన్ ట్రెండ్ సపోర్ట్‌కి దగ్గరగా ఉంది. 22,900 దగ్గర ఉంది అది. మీరు మీరు కావాలంటే లాస్ట్ వీడియో చూసుకోండి. అందులో మీకు క్లియర్‌గా కనబడుతుంది. 22,900 దగ్గర ఉంది. అది జస్ట్ చాలా దగ్గరలోనే ఉందంటూ. అది క్లియర్‌గా ఈరోజే రీచ్ కావాలి. బట్ కాకపోతే మార్కెట్‌లో హెచ్‌డిఎఫ్‌సి రిజల్ట్స్ వల్ల అది జరగలేదు. బట్ ఒకవేళ రేపు ఎక్స్‌పైరీ డే కాబట్టి అది జరగడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. అండ్ దాంతో పాటు ట్రంప్ ఫియర్స్ ఉన్నాయి మార్కెట్‌కి. అందరూ మర్చిపోవద్దు. క్లియర్‌గా చెప్తున్నాను. లాస్ట్ డే ఓన్లీ ట్రంప్ వల్లనే ఫాల్ అయింది. అండ్ ఈరోజు కూడా ట్రంప్ ఫియర్స్‌తోనే మార్కెట్ ఫాలో అవుతది అనుకున్నాను. బట్ హెచ్‌డిఎఫ్‌సి అనేది సేవ్ చేసింది. బట్ రేపు కూడా హెచ్‌డిఎఫ్‌సి సేవ్ చేస్తదా? కాదు. బట్ ట్రంప్ మాత్రం ఇంకా 4 సంవత్సరాలు ఉంటారు. 4 సంవత్సరాలు నరకమే ఇండియన్ మార్కెట్‌కి అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు? బ్రిక్స్ యూనియన్‌లో మనం ఉండడం. బ్రిక్స్ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేయాలి అని అనడం. దానికి ట్రంప్ ఒప్పుకోవట్లేదు. అలా ఒకవేళ బ్రిక్స్ కంట్రీస్ చేయాలని భావిస్తే మాత్రం నేను 100% ఆ కంట్రీస్ పైన పన్ను విధిస్తాను అని చెప్పాడు. అండ్ క్లియర్‌గా రియల్ టైమ్‌లో నిన్న మెక్సికో మీద కెనడా మీద పన్నులను విధించాడని చాలా మంది మాట్లాడుతున్నారు. సో, అందువల్లనే నిన్న మార్కెట్‌లు ఫాల్ అయ్యాయి. ఆ విషయాన్ని క్లియర్‌గా నిన్న ఎక్స్‌ప్లనేషన్‌లో చెప్పాను. రివ్యూలో మాట్లాడాను. అండ్ వాట్సాప్ గ్రూప్‌లో కూడా షేర్ చేశాను. అండ్ రియల్ టైమ్‌లో ఈరోజు కూడా దాన్ని ఎక్స్‌పెక్ట్ చేశాను. అదే ఫియర్‌తోని మార్కెట్‌లు ఫాలో అవుతాయని. బట్ కాకపోతే జరగలేదు. బట్ రేపు జరిగితే జరగవచ్చు. ఎందుకంటే ఎక్స్‌పైరీ డే కాబట్టి. సో, మనం పర్ఫెక్ట్‌గా ఏం ఆలోచించాలి? మార్కెట్ అనేది అప్ ట్రెండ్ సపోర్ట్ పైకి ఉంటుందా? లేదా? అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ఉండట్లేదు అంటే మాత్రం 100% డౌన్ సైడ్‌కి రెడీ కండి. ఎంత కుదిరితే అంత పిలో సంపాదించేసుకుందాం. ఓకే. నేను క్లియర్‌గా నా వ్యూ అనేది ఎలా ఉంది? మార్కెట్‌లో కండిషన్స్ ఎలా ఉన్నాయని నేను పర్ఫెక్ట్‌గా చెప్పాను. ఇది మీకు పర్ఫెక్ట్‌గా అర్థమైతే మంచిగా రేపు మార్కెట్‌లో ట్రేడ్ ప్లాన్ చేయండి. ప్రాఫిట్స్‌ని మేక్ చేయండి. అండ్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే లైవ్ మార్కెట్ కూడా నేను రేపు చేస్తాను. ఫస్ట్ 1 అవర్ అందులో మనం పార్టిసిపేట్ చేద్దాం. మార్కెట్ వ్యూ ఎలా ఉంది? మార్కెట్ కండిషన్ ఎలా ఉంది? అనేది దాంట్లో డిస్కషన్ చేద్దాం. అండ్ అలానే ఏమన్నా మార్కెట్ అప్డేట్స్ ఉన్నా కూడా నేను ఆఫ్టర్ 10, 15 తర్వాత పోస్ట్ చేస్తాను వాట్సాప్ గ్రూప్‌లో. వాటిని కూడా మీరు పర్ఫెక్ట్‌గా యూటిలైజ్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ చేయండి. సక్సెస్‌ని మేక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ ది వాచింగ్.